జనగామ జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కొమ్మాల టోల్ గేట్ క్యాబిన్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో క్యాబిన్లో పనిచేస్తున్న టోల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, అసలు ఏం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు? సతీష్, జనగామ జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి కొమ్మాల టోల్ గేట్ క్యాబిన్ లోకి దూసుకెళ్లింది. ఈ దూసుకెళ్లినటువంటి నేపథ్యంలో టోల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఆ టోల్ క్యాబిన్ అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం దృశ్యాల్లో చూస్తున్నాం. లారీ ఆ బీభత్సం కనుక గమనిస్తే అక్కడ ఎంత ప్రమాదం జరిగి ఉంటుందో, ఎన్ని ప్రాణాలు కోల్పోయి ఉంటున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తే అట్లా కనబడుతుంది. కానీ క్యాబిన్ సంబంధించి పూర్తిగా ధ్వంసం కావడం కావచ్చు, టోల్ సిబ్బందికి గాయాలు కావడంతో అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నవారంతా కూడా ఊపిరి పీల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా గుర్తించారు. మద్యం మత్తులో ఉండడం వలన ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు భావించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు చేస్తారు. లారీ ఎక్కడి నుంచి ఎటువైపు వస్తుంది, ఎప్పుడు ఈ జర్నీ స్టార్ట్ చేశారు డ్రైవర్, ఎక్కడ మద్యం సేవించారు కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేసి వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు రఘునాథపల్లి మండలం కొమ్మాల టోల్ ప్లాజా వద్ద మాత్రం కొంత ఈ లారీ బీభత్సం సృష్టించు అక్కడికి స్థానికులు కావచ్చు, చుట్టుపక్కల వాహనదారులంతా కూడా పరిగెత్తుకొచ్చి చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంటనే ట్రాఫిక్ జామ్ కాకుండా అధికారులు కావచ్చు, పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనాలకు రూట్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు లారీ డ్రైవర్ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నాడు. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.